నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ ఉషా ముందుగా ముఖ్యాంశాలు నేడు ప్రారంభమైన అసెంబ్లీ సెషన్స్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ వాకౌట్ చేసిన వైసీపీ విజయనగరం జిల్లాలో ఊపందుకంటున్న టీడీపీ చేరికలు చీపురుపల్లిలో సైకిల్ తీర్థం పుచ్చుకున్న వైసీపీ శ్రేణులకు కండువాతో ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే కళా వెంకటరావు రాజాంలో కలకలం రేపిన క్షుద్ర పూజలు భయాందోళన చెందిన స్థానికులు పూజారిని పట్టుకొని పోలీసులకు అప్పగింత ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, అన్నా క్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని అన్నారు. ప్రతి నెల 1నే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచామని, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం అందజేస్తున్నామన్నారు. మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఏడాదికి 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు. వైసీపీ పాలనలో వనరుల మళ్లింపు, భారీగా సహజ వనరుల దోపిడీ జరిగిందని గవర్నర్ అబ్దుల్ సభలో వెల్లడించారు. Today, investors have pledged investment of rupees 6.5 lakh crore with an employment potential of 4 lakh jobs. As per the first advance estimates for 2024-25, Andhra Pradesh economy has expanded to rupees 16 lakh crore, up from 14.22 lakh crore last year, an impressive nominal 71%, and services at 11.70%. As the great social reformer, late Kandukuri Veerasalignam Garu had said, అవకాశాలు ఇస్తే ప్రతి మనిషిలో మేటి నైపుణ్యం వేలుగొందుతుంది. బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం విశాఖలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నాయకులు, వివిధ రంగాల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనిషిలోయ్ అంటూ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుగువారికి గర్వకారణంగా ఉందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 2025-26 బడ్జెట్ ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా దేశ ప్రయోజనాలకే బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకొచ్చారు. విద్య, వైద్యకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ను రూపకల్పన చేశారని, బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేశారన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేస్తుందని, 2025-26 బడ్జెట్లో సమతుల్యం పాటిస్తూ అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది మన ప్రాంత వాసులందరికీ, ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గర్వకారణమని సందర్భంగా భావిస్తున్నాం. ఈసారి పార్లమెంట్లో పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా సమతుల్యం పాటిస్తూ, ముఖ్యంగా పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువకులకి పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయింపులు చేస్తూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2040 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా
భారత్ను అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దడానికి రూపకల్పన చేస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా దయచేసి గ్రహించాలి. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఓట్ల కోసం తాపత్రయపడకుండా కేవలం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ని రక్షించిన వ్యక్తుల్లో తెలుగువారై ఉండి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీనివాస్ వర్మ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. సో ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల వారి కోరిక విశాఖపట్నం నుంచి దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి అనేది ఎంతో కాలం నుంచి ఉన్న కోరిక. ఇప్పుడు ఎమిరేట్స్ సంస్థ వారు వైజాగ్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ వైబిలిటీ అన్ని చూసుకుని ఇక్కడి నుంచి పెడదామనుకున్న సమయంలో దాన్ని కూడా విజయవాడ పట్టుకెళ్ళిపోయేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకున్న విశ్వాసమైన సమాచారం. దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని కోరేది, విశాఖపట్నం నుంచి దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయో ప్రపోజల్స్ మార్చకుండా దాన్ని కొనసాగించడానికి మీరు గౌరవనీయులైన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పి తప్పనిసరిగా అది వచ్చేటట్టు చేస్తే మీరు ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల రూపాయలు ఏ విధంగా దేశ ప్రజలకి అందించారో 12 లక్షల రూపాయల వరకు అదేవిధంగా ఇక్కడి నుంచి కనుక డైరెక్ట్ ఫ్లైట్ వస్తే ఎంతోమంది వేలాది మంది దుబాయ్లో పనిచేస్తూ ఎప్పుడైనా రావాలి అంటే దానికి ఎడిషనల్గా ఇంకొక 20,000 ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని దయచేసి తమరి ద్వారా అయ్యేటట్టు చూడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఆర్డీఓ శ్రీలేఖ లీడర్ దినపత్రికకు జారీ చేసిన చట్ట వ్యతిరేక వారెంట్ నోటీసును రద్దు చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు నేడు సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేసి ఆర్డీఓ శ్రీలేఖ చట్టవిరుద్ధ వారెంట్ నోటీసును గురించి వివరించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో జర్నలిస్టు సంఘాల తరపున ఏపీ ఎంపనాల్డ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులపై ఇటీవల జర్నలిస్టు సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందించాలని తీర్మానించామని, ఇందులో భాగంగా కలెక్టర్ను కలిశామని తెలిపారు. పత్రికలో ప్రచురించిన 2 కథనాలు ప్రజల శాంతికి విఘాతం కలిగించి అశాంతిని రేకెత్తే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆ పత్రిక ఎడిటర్ వివి రమణమూర్తికి అందజేసిన నోటీసులో ఆమె పేర్కొన్నారని గుర్తు చేశారు. సిఆర్పిసి సెక్షన్ 505 ప్రకారం 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని, లీడర్ పత్రికను ఎందుకు మూసివేయరాదని, అక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులో తెలిపినట్టు వివరించారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉందని జర్నలిస్టు సంఘాలు భావిస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల ప్రకారం ప్రెస్ అక్రిడేషన్ల జారీ, నిలుపుదల చేసే అధికారం కూడా కేవలం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలకు మాత్రమే ఉందని తెలిపారు. ఆర్డీఓపై ప్రచురించిన 2 కథనాలపై అభ్యంతరాలు ఉంటే ఖండన విడుదల చేయవచ్చని, ప్రెస్ మీట్ పెట్టి అభ్యంతరాలు చెప్పవచ్చన్నారు. ఆర్డీఓ అలా చేయకుండా తనకు లేని అధికారాన్ని చెలాయిస్తూ మీడియా స్వేచ్ఛను హరించడం అభ్యంతరకరమని అసహనం వ్యక్తం చేశారు. ముదపాక భూముల సమస్య, గాజువాక నాలా సమస్య న్యాయబద్ధంగా పరిష్కారం అయి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ పలు ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పరంగా బాధ్యతాయుతమైన పాత్ర పత్రికలు పోషిస్తున్నాయన్నారు. ఐడీజేఎన్ రాష్ట్ర అధ్యక్షులు టి నానాజీ మాట్లాడుతూ వాస్తవాలు రాసే మీడియాపై అధికారి నోటీసుల ద్వారా దాడులు చేసి భయాన్ని గురి చేస్తున్నారని, ఐక్యతతో జర్నలిస్టులు పోరాడాలని పిలుపునిచ్చారు. విధించే కేసులు ఎందుకు నమోదు చేయకూడదని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి మేము చాలా గట్టిగా చెప్పదలుచుకున్నాం కూడా. నిజానికి సిఆర్పిసి సెక్షను 505 అనే చట్టం 2023లో రద్దు చేయబడింది. దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనే చట్టం అమల్లోకి వచ్చింది. రద్దు చేసినటువంటి చట్టం మీద
ఆధారపడి ఆ రకంగా నోటీస్ ఇవ్వడం కూడా చట్ట వ్యతిరేకమే, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆర్డీఓ గారు. అదేవిధంగా పత్రికని రిజిస్ట్రేషన్ చేయాలన్నా, దాని మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రెస్ రిజిస్ట్రార్ అండ్ జనరల్కి మాత్రమే అనుమతి ఉంటుంది, ఆయన మాత్రమే చర్యలు తీసుకోవాలి. దాన్ని కూడా పక్కకు పెట్టి పత్రికని రద్దు చేస్తామని చెప్పేసి హుకుం జారీ చేయటం మీడియా మీద జులుంగా భావిస్తున్నాం. ఈరోజు ప్రైవేటు వ్యక్తుల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి, అలాగే ప్రజాప్రతినిధుల నుంచి, అన్ని వర్గాల నుంచి కూడా మీడియా ప్రతినిధులపై దాడులు అంటూ జరుగుతున్నాయి. అది అనైతిక దాడులు అవ్వచ్చు, నైతిక దాడులు అనడానికి లేదు, ఎందుకంటే దాడులు అనేవే అనైతికం. సో ఏంటంటే ఇలాంటి దాడుల నుంచి మనం పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఐక్యత కావాలి. ఈరోజు మీడియా మీద ఒక అధికారి దాడి చేశారనగానే ఈరోజు అన్ని యూనియన్లు, అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి వచ్చాయి. ఈ ఐక్యత ఉంటేనే మన హక్కులను మనం సాధించుకోగలం, మన ఉద్యోగాన్ని భద్రతతో మనం చేసుకోగలం. ఇదే ఐక్యతతో మనం పోరాడితేనే మనం మనుగడ అనేది కొనసాగించుకోవచ్చు. సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక పత్రికపై అంటే చెల్లని చట్టంను ఉపయోగించి ఓ అధికారి తన అధికార దుర్వినియోగంతో బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదే విషయాన్ని మేము గత రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించాము. అలాగే కలెక్టర్ గారికి పలుసార్లు మెమరాండంలు అందించాము, ఆయన కూడా స్పందించారు. అయితే చర్యలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి మరోమారు ఉద్యమించక తప్పలేదు. సో ఈసారైనా సరే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఏవైతే భూ ఆక్రమణలు జరిగాయి, లేకపోతే భూ కుంభకోణం జరిగింది అన్నామో ముదపాక భూములపై విచారణ జరిపించాలి. అలాగే ఏదైతే అధికార దుర్వినియోగానికి పాల్పడి మీడియాపై జులుం ప్రదర్శించారో అధికారిపై చర్యలు చేపట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. కలెక్టర్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పత్రికా అంటే మీడియా వర్గాల వినతి ప్రకారం ఆయన అక్కడికక్కడే సిఎస్తో మాట్లాడడం జరిగింది, చీఫ్ సెక్రటరీతో. ఆయన మాట్లాడిన తర్వాత త్వరలోనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ జీవీఎంసీ మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు డాబా గార్డెన్స్ విజేఎఫ్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కాంట్రాక్టర్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, జీవీఎంసీ కాంట్రాక్టర్ల అసోసియేషన్ చైర్మన్ రొంగలి జగన్నాథం, జీవీఎంసీ కాంట్రాక్టర్లు తమ సమస్యలను మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు జీవీఎంసీ కాంట్రాక్టర్లకు 400 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని, తద్వారా జీవీఎంసీ కాంట్రాక్టర్ల కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నాయన్నారు. అంతేకాకుండా ఉన్నదంతా కాంట్రాక్టర్ పనులకే పెట్టుబడులు పెట్టేశామని, సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. తక్షణమే మేయర్ గులగాని హరివెంకట కుమారి స్పందించాలని కోరారు. 6.5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ సుమారు 6 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదన్నారు. ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం జీవీఎంసీ కాంట్రాక్టర్లు వారి కుటుంబాలతో కలిసి తమ ఇబ్బందులను అధికారులకు వెళ్లబుచ్చారని, అయినప్పటికీ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో ఏదైతే కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం నిర్ణయం చేయడం జరిగింది. తర్వాత ఏవైతే జీవీఎంసీకి కాంట్రాక్టర్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ఇవాళ జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది. జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషను చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసీ కాంట్రాక్టర్లు అనగానే చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న వర్కులు చేసి చిన్న వర్కులు చేయడం జరుగుతుంది. ఇవాళ జీవీఎంసీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ జీవీఎంసీకి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. అలాంటి జీవీఎంసీలో ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టులు పనులు చేసి
సుమారు 12 నెలల కాలం కావస్తుంది. కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు, ఆవేదన చెందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఏ ప్రభుత్వాలు ఎవరితే ఉన్నాయి, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవీఎంసీ కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళకి ఈవేళ 12 నెలల కాలంలో సుమారు 400 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్, ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ, ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో 6.5 తెలుగుదేశం ప్రభుత్వంలో, అప్పుడు ప్రభుత్వంలో 6.5 సంవత్సరాల క్రితం వర్కులు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. 6.5 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు ఏవొచ్చినా ఈ కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్ వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండదు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే కళా వెంకట్రావు సమక్షంలో సుమారు 300 మంది వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీతో మొదటి నుండి పనిచేసిన గుర్లా మండలం రాగోలు, ఎస్ఎస్ఆర్పేట పంచాయతీ మాజీ సర్పంచులతో పాటు పలు కుటుంబాలు ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు. వారందరినీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ నాయుడు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్లా మండలం మాజీ ఎంపీపీ వన్నె సన్యాసి నాయుడు, మాజీ జెడ్పీటీసీ కిరణ్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు చనమల్ల మహేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మరి యువకుడైనటువంటి లోకేష్ నాయకత్వం ముందుగా సాగుతుంది. మరి అనేక విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి వీటన్నిటిని చూసి ఇంకా గ్రామాల్లో బాగు చేసుకోవడానికి, గ్రామంలో ఉండేటటువంటి పేద ప్రజలందరికీ సంక్షేమాన్ని ఇవ్వడం కోసం, గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు, స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా మంచినీళ్ళు ఇప్పించడం కోసం ఏదైతే ఈరోజు సర్పంచులు, వారి గ్రామంలో ఉండేటటువంటి ఎక్స్ సర్పంచులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ వచ్చి జాయిన్ అయ్యారో, మిమ్మల్ని అందరినీ ఈ రోజు నుంచి మనందరిదే ఒకే కుటుంబం అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒకే కుటుంబంలో వ్యక్తులు ఎలా ఉంటామో కొత్త పాత అనకుండా ఈ రోజు నుంచి మంచి కార్యక్రమాలైనా, ఏవైనా పథకాలు వచ్చినా, ఇంకేవైనా కార్యక్రమాలైనా అందరూ కలిసిమెలిసి వెళ్దాం, కలిసిమెలిసి మిమ్మల్ని తీసుకెళ్తాం. మీకు అందరికీ మేము అండగా ఉంటాము అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన సమావేశానికి లీగల్ సెల్ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుండి న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశానికి హాజరైన ఉత్తరాంధ్ర, కాకినాడ వరకు 6 జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఏకగ్రీవంగా తీర్మానించారు. నూతన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవరా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో ప్రిన్సిపల్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, హైకోర్టు బెంచ్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.
అంతకు ముందు జరిగిన సమావేశంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బెవరా సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ కోసం చేపడుతున్న కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. 1993 నుండి ఇందుకు ఉద్యమాలు నెరవేరుతున్నామని ఇకపై పట్టు వీడేది లేదన్నారు. ఇందుకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి తమ డిమాండ్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. హైకోర్టులో చాలా వరకు అంటే సుమారు 43% వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి అటు విజయవాడ వెళ్ళాలంటే సుమారు 700-750 కిలోమీటర్లు జర్నీ చేసి అనేకమైన ఇబ్బందులు వ్యయ ప్రయాసాలకి బాధపడవలసిన అవసరం ఉంది, పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కంపెనీలు, కార్పొరేట్ బాడీస్, అలాగే ఇతరత్ర మౌలిక వసతులన్నీ ఉన్నాయి. విమాన ప్రయాణం, అటు షిప్పులు కానీ, లేకపోతే ఇటు రైలు మార్గాలు కానీ, లేకపోతే రోడ్డు మార్గాలు కానీ ఈ విశాఖపట్నం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. దీనికోసం ఈరోజు ఇనీషియల్గా మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇందులో ప్రజలందరినీ కూడా భాగస్వాములుగా చేసి ప్రజాప్రతినిధులందరినీ కూడా అఖిలపక్ష మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఏదైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అయ్యేటంత వరకు కూడా మేము మా తాలూకా కృషి కష్టపడి ఏ విధంగానైనా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ సాధించాలని ఉత్తరాంధ్ర తాలూకా న్యాయవాదులతో పాటు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలుస్తామని చెప్తున్నాను. అంతేకాకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది స్టేట్ బైఫరికేట్ అయినప్పటికి కూడా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం వారు ప్రకటించారు. కానీ ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అనేది విశాఖపట్నం కూడా కావాలని చెప్పేసి మా తాలూకా ముఖ్యమైనటువంటి డిమాండ్. విజయనగరం జిల్లా రాజాం అంబేద్కర్ సెంటర్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు డ్రోన్ కెమెరాతో సీఐ అశోక్ కుమార్ పరిశీలించారు. అంబేద్కర్ కూడళ్ల వద్ద సిగ్నల్స్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో 4 రోడ్ల కూడలిలో ఏర్పడుతున్న ట్రాఫిక్ ను టాప్ వ్యూలో డ్రోన్ సహాయంతో పరిశీలించినట్లు సీఐ తెలిపారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ ఇబ్బంది కలిగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే వాహనాలను అతి వేగంగా నడిపే వారిపై, హెల్మెట్ ధరించని వారిపై, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నర్సీపట్నంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శారదానగర్ మున్సిపాలిటీ వైసీపీ నాయకుడికి చెందిన భవనం అక్రమ నిర్మాణం అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని చూసి ఆయన మాట్లాడుతూ పట్నంలో దిగజారుడు రాజకీయాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయన్నారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ చట్టాన్ని చుట్టంగా చేసుకుంటున్న నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ, పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలో పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన, ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది. ఈరోజు
అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది. ఈరోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం. ఎందుకంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులందరి మీద మరి కక్షాదింపు చేస్తారు. ఒకటే అడుగుతున్నా అయిన పద్ధతి ఈ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినాడు ఎవడో తెలుసుకొని ఆడి మీద మీ కక్షాదింపు చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు, మా పార్టీ వాళ్ళు ఏం చేశారు. మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా బిల్డింగ్ కొట్టావు, మరి ఇక్కడ కొడుతున్నాం. ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి అయిన పాత్రుడు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజక ప్రజలు కానీ నీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు మాత్రమే. ఇప్పటికే 1 సంవత్సరం అయిపోయింది. మరి 50 సంవత్సరాలు కాదు నీకు ఇచ్చిన అధికారం. రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం, ఒకటే సంకేతాలు పంపిస్తున్నాం. ఈరోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో కూడా వేస్తున్నారు. రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత ఎంతమంది లేవు. తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నర్సీపట్నంలో చాలా మంది ఉన్నాయి. అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పడం ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటున్నారు. అంటే ఇది ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాను. అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పాలి? అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాను. ఈరోజు ఎంతోమంది ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిపించి ఇక్కడ 5 మందిని గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర పనులు చేయడం సిగ్గు చేయడం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఈరోజు అసెంబ్లీలు ప్రారంభిస్తున్నారు, అక్కడ చైర్లో కూర్చుంటాం, ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం. ఎంత దాని అంటే మరి తహసీల్దార్ గారు 2 రోజులు అని చెప్పి టైం ఇచ్చారు. మేము అడిగారు తహసీల్దార్ గారిని, సార్ 2 రోజులు టైం ఇచ్చారు, మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారో వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు. ఒక ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి 5 పత్రిక ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా 4 నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య. అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం, అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది, ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి. గోపాలపట్నం ఇందిరానగర్లో యువకుడు ఆత్మహత్య కలకలం రేపింది. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అనుమానంతో సూసైడ్ చేసుకున్నాడని మృతుడు ఆనంద్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఏడాది కిందట పోయిన పర్సు ఆనంద్ ప్రాణాలను బలితీసుకుందని అతని తల్లి శోకసంద్రంలో మునిగింది. మెట్ల కింద దొరికిన పర్సును దాని యజమానికి తీసుకెళ్లి ఇవ్వడంతో కితాబిచ్చిన ఆయనే పోలీస్ కేసు పెట్టాడన్న ఆనంద్ జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. పర్సులో 25,000 రూపాయల నగదు ఉందని దానిని రికవరీ చేయమని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఆ డబ్బులు ఏర్పాటు చేసి ఫిర్యాదుదారునికి ఇస్తే కేసు మాఫీ చేయిస్తామని పోలీసులు సంధి కుదిర్చే ప్రయత్నం చేసినట్టు బంధువులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డిల దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి తరఫున ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పాకలపాటి రఘువర్మకు అందరూ మద్దతునివ్వాలని కోరారు. రఘువర్మ గెలుపుకు కూటమి పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. మంచి వ్యక్తి రఘువర్మకు ఉపాధ్యాయులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షం కోసం జగన్ అసెంబ్లీకి వెళ్తే ప్రజలు హర్షించరన్నారు. గత 5 సంవత్సరాలలో ప్రకృతి వనరులను నాశనం చేసినందుకు జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేయని మంచి పనులను కూటమి ప్రభుత్వం చేస్తుందని భుజం తట్టుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని, తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు ముందుకు నడుస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా టీచర్స్ ఎమ్మెల్సీగా వారు ఉన్నారు. గతంలో 6 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో వారు ఉత్తరాంధ్ర మొత్తం ప్రజా సమస్య పట్ల, ఉపాధ్యాయ సమస్యల పట్ల క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరిగింది. పోరాటం కూడా చేశారు. అలాగే ఈరోజు మంచి వ్యక్తి, ఉత్తముడు, చాలా మంచి భావం ఉన్న వ్యక్తి, సొసైటీ బాగుండాలని కోరుకున్న మనిషి కనుక వారికి మద్దతని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వారికి మద్దతు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి
ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ నిర్ణయానికి అందరూ కూడా ముందొచ్చి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, క్యాడరు, గ్రామస్థాయి క్యాడర్ అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇది విజయానికి మంచి సంకేతం వెళ్తుంది, మంచి మెజారిటీ వస్తుందని నమ్మకంతో మేము ఉన్నాం. ప్రజా వేదికైన అసెంబ్లీలో చర్చించడానికి వెళ్తే మంచిదే తప్ప మీ వాదా కోసం, ప్రతిపక్ష వాదా కోసం వెళ్ళి అడిగితే ప్రజలు హర్షించడానికి నా భావన. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఖచ్చితంగా చట్టసభలోకి వెళ్ళాలి, ప్రజల కోసం మాట్లాడాలి. అధికార పక్షం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా సరే, ఎందుకంటే ఈరోజు అధికార పక్షంలో మేము ఉన్నాం. మా సభ్యులు కూడా ఈరోజు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ప్రజా సంస్థల మీద మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, డిస్కషన్ జరుగుతుంది. చాలా అవసరం, అది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ప్రజా సమస్యలు వచ్చేటప్పుడు అధికార పక్షంలో కూడా, ఎందుకంటే ప్రతిపక్ష వాద జనం ఎలాగే ఉండదు కనుక మా సభ్యులు కూడా మాట్లాడారు. మనం చూసాం అసెంబ్లీలో, గత అసెంబ్లీ జరిగినప్పుడు. సో అలా చర్చించడం స్వాగతిస్తాం. రాష్ట్రంలో ఉపాధ్యాయ హక్కులపై ఉక్కుపాదం మోపి పైశాచకమైన ఆనందం పొందిన వ్యక్తి మాజీ మంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని గాజువాక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీచర్స్ ప్రతినిధులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో, నరేంద్ర మోడీ సహకారంతో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉపాధ్యాయ హక్కులను పరిరక్షిస్తూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని అన్నారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ఉత్తరాంధ్ర గ్రాట్యుటీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ నీతికి నిబద్ధతకు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ పత్రిక అని అన్నారు. వైసీపీ అరాచకాలు ఎదురొడ్డి ఉపాధ్యాయ హక్కులకే నిరంతరము పోరాటం చేసిన వ్యక్తి రఘువర్మ అని కొనియాడారు. ఈ ఎన్నికల్లో కూటమి బలపరిచిన రఘువర్మ గెలిపించాలని కోరారు. సాంప్రదాయాల్లో కావచ్చు, సంస్కృతిలో కావచ్చు, టీచర్స్ అంటే ఒక మంచి గౌరవం ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్స్ని తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర పెట్టారు. ఎందుకంటే దాని ఉంటారు కనుక ఈరోజు ప్రజలు వారికి బుద్ధి చెప్పారు, ఇంటికి పంపించారు. ఎవరైతే టీచర్స్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తారో వారికి బుద్ధి చెప్తారనడానికి నిదర్శనం చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. పాగల్పాటి రఘువర్మ గారిని, సార్ మీరు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైపు నుంచి పోటీ చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సార్ నాకు ఈరోజు ఉత్తరాంధ్రలో పాగల్పాటి రఘువర్మ అంటే 4 టీచర్లు నేను తెలిసానంటే మా ఏపీటీఎఫ్ నాకు సీట్ ఇవ్వడమేనండి, మా ఏపీటీఎఫ్ నన్ను నిలబెట్టిందండి, నేను ఏపీటీఎఫ్ నుంచే పోటీ చేస్తానండి, మీరు మాకు సహాయ సహకారాలు అందించండి అని చెప్పి మాట మీద నిలబడ్డ నిజాయితీపరుడు ఆయన. అందుకే ఈరోజు ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన ఓపెన్గా బహిరంగంగా ఈరోజు రఘువర్మ గారికి మద్దతు ఇచ్చిందంటే కారణం ఆయన ఏ ఎండగా కొడుకు పట్టలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, 2022లో అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు, నియంత్రణతో రాజ్యం వెళ్తున్నప్పుడు, రోడ్డు మీదకి వచ్చి ఎవరు ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నప్పుడు, ఆ టైంలో 2022లో కానీ 2023లో కానీ ఈ పాకల్పాటి రఘువర్మ గారు రోడ్డు మీదకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకవేళ పూర్తిగా గ్రాడ్యుయేట్లోకి వెళ్తారో వెళ్ళలేరో అని భావించి అభ్యర్థిని మారిస్తే బాగుంటుందని ఆయన కూడా ఒక చిన్నపాటి సలహా ఇచ్చారు. అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీటీఎఫ్ యూనియన్ కానీ లేకపోతే వ్యక్తిగతంగా పాకల్పాటి రఘువర్మ కానీ మన పార్టీ వైపున నిలబడ్డారు. రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు నచ్చి మీకు చెప్తున్నాను, గెలిచిన తర్వాత మనం ముందుకు వచ్చి బొకే ఇచ్చేవారికి అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మన వెనుకుండి జెండా పట్టుకున్న కార్యకర్తే ఎప్పుడైనా పార్టీ కావాలి అంటాడు ఆయన. ఎప్పుడు కూడా అలా కష్టకాలంలో మనకు ఆయన నిలబడ్డాడు. 2024 ఎన్నికల్లో కూడా కష్టకాలంలో మన పార్టీకి ఆయన సహాయ సహకారాలు అందించారు. విజయనగరం జిల్లా రాజాంలోని క్షుద్ర పూజ కలకలం సృష్టించింది. కొండక వీధి, బుర్రి వీధుల్లో మాంత్రికుడి చేష్టలకు గురైన ఆ ప్రాంత వాసులంతా భయభ్రాంతులతో రాత్రంతా కాపలా కాస్తున్నారు.
సాయంత్రం వీధుల్లో సంచరించిన మాంత్రికుడు నిమ్మకాయలు, గుడ్డు, దారం, బొమ్మ వంటి పూజా సామాగ్రిని పాలిథిన్ కవర్లో పట్టుకొని మహిళలను తాకే ప్రయత్నం చేశాడని, ఓ ఇంటి ఇటుక గోడకు చేతులతో అదిమి పూజలు చేయడంతో తమకు కిట్టని వారెవరో ఆ మాంత్రికుడిని పురమాయించి ఉంటారని ఆ ప్రాంత ప్రజలు గుబులు చెందారు. ఓ ఇంటి గుమ్మానికి దిష్టి తీసి ఆ పక్కనే గొయ్యి తవ్వి పూజా సామాగ్రి పాతుతుండగా అతనిని బంధించి పోలీసులకు అప్పగించారు. పూజలకు ముందు అతని బట్టలు, చెప్పులు అక్కడే విడిచి వికృతంగా ప్రవర్తించాడని స్థానికులు తెలిపారు. ఏమమ్మా అన్నాడు, నువ్వెవరు నాకు తెలియదు, నువ్వు పలకరిస్తాను అన్నాను. అని సట్టుపక్క వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నావు అని అంటే నా ఇష్టం అన్నాడు. ఇటు వస్తావా రావంటే నేను రాను అంటాడు. మా దూరం తిన్నా ఇలా గొయ్యి దవ్వుతాడు. ఇదేటో వీడి దగ్గర అన్నీ ఉన్నాయి, జాతిపోడిలాగా ఉన్నాడు మాట్లాడుతున్నా. రెండారని పిలిస్తే ఆడవాళ్ళ మోగారు. మోగిన తర్వాత ఏ ఊరంటే నా సీతంపేట గంటకొని దోనిబాయ్ అన్నాడు. అలాగే ఎంట పెట్టాం. పిల్లలు అంటారు ఈదురు అన్న నాకు అర్థమైపోయింది. ఆడికి చేటకం ఏదో చేసి దిగదూడిసి ఆడికి జలమన్నారు. అందుకే ఈడు వచ్చాడు. ఆడి మాటలతో నేను పోలిస్తాను. జాతిపోడాడు బాబు, అందరూ మోగారు. మరి నేను మాత్రం జడిసిపోయాను. ఇంట్లో గడు దొరబడిపోతాడు ఏంటని వచ్చా పక్క వీధిలోని గొయ్యి తీసి నిమ్మకాయలు వేయడం చేస్తాడు. ఆడల మీద చేతులు వేయడం చేస్తాడు. అందరూ వచ్చి తరిమేశారు. అందరూని పోలీసు అతను వచ్చి ఆపిన అతని మీద కూడా తిరగబడ్డాడు. అంటే క్షుద్ర పూజలు ఇలా చేస్తున్నారని మీరు భయం పడ్డారా? నిమ్మకాయలు ఏటో బొమ్మలు ఏటంటున్నారా అయితే మేము చూడలేదండి అవి. జీటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ప్రారంభమైన అసెంబ్లీ సెషన్స్. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. వాకౌట్ చేసిన వైసీపీ. విజయనగరం జిల్లాలో ఊపందుకంటున్న టీడీపీ చేరికలు. చీపురుపల్లిలో సైకిల్ తీర్థం పుచ్చుకున్న వైసీపీ శ్రేణులకు కండువాతో ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే కళా వెంకటరావు. రాజాంలో కలకలం రేపిన క్షుద్ర పూజలు. భయాందోళన చెందిన స్థానికులు పూజారిని పట్టుకొని పోలీసులకు అప్పగింత. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.